తర్వాత వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ లోపలికి. అక్కడ మనం టిఫిన్ తినాలనుకున్నా కూడా హోటల్ ఉంది, అక్కడ మనం టిఫిన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చెక్కింగ్ అంతా అయిపోయింది, మాకు టిఫిన్ కూడా చేసుకొని అయితే వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది, నాకు తెలిసి అయితే బయట తినడమే బెస్ట్. ఇక్కడ చాలా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. మన బ్యాగులు కానీ ఏమైనా ఉంటాయి కానీ అన్ని కూడా చెక్ చేస్తారు. ఇక్కడ ఒకసారి చేస్తారు, మళ్ళీ ఇంకొక తాను కూడా చెకింగ్ అనేది ఉంటుంది కంపల్సరీగా. కువైట్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంత చెకింగ్ జరగలేదు, అంత చెకింగ్ అయితే చేస్తున్నారు. ప్రతి హ్యాండ్ బ్యాగ్ కూడా లేడీస్ అయితే ఏముండాయి లోపల ఏంటని ప్రతి ఒక్కరిని అయితే చెక్ చేస్తున్నారు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు కనీసం వాటర్ బాటిల్ కూడా ఎంట్రీ ఉండదు, నీళ్ళ బాటిల్ కూడా మనం లోపలే తీసుకోవాలి కానీ బయట నుంచి తీసుకెళ్ళడానికి అయితే అవకాశమే ఉండదు. ఏదైనా సరే మనం లోపలే కొనుక్కోవాలి, లోపలే తినాలి, లోపలే వాటర్ తాగాలి, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ బైక్ కానీ కార్ కానీ పార్కింగ్ చేసుకోవచ్చు. ఫీజు వచ్చి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. చెకింగ్ అయిపోయిన తర్వాత ఎంటర్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చి ఇది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం టిఫిన్ చేయాలనుకుంటే టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. రేట్లు అయితే అదిరిపోయినాయి, మీకు చెప్పే కదా. మీకు మెనూ కూడా చూపిస్తా చూడండి, రేట్లు ఎంత రేట్లు ఉన్నాయి అనేది కూడా. 2 ఇడ్లీ వచ్చి 80 రూపాయలు, 2 ఉద్ది వడలు వచ్చి 80 రూపాయలు, మసాలా దోశ వచ్చి 90 రూపాయలు. ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉన్నాయి చూడండి. మనం టిఫిన్ చేయాలనుకుంటే ఇక్కడే టిఫిన్ తినొచ్చు. మేము కూడా ఇక్కడే టిఫిన్ అయితే చేసాము. చాలా బాగుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. రేటు ఎక్కువ ఉంది కూడా. మేమందరం కూడా కొందరం ఇడ్లీ కొందరం దోశ అయితే ఆర్డర్ పెట్టేశాం. దోశలు అయితే వేస్తున్నారు. పూరి కావాలంటే పూరి, దోశ కావాలంటే దోశ, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, వడలు కావాలంటే వడలు. అవి కాకుండా ఇంకా ఏదైనా స్వీట్స్ కావాలన్నా స్వీట్స్ దొరుకుతాయి. కాఫీ, టీ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. అలాగే కూల్ డ్రింక్స్ గానీ, వాటర్ బాటిల్స్ గానీ, జ్యూస్ కావచ్చు, అన్ని ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, అన్ని ఉన్నాయి A to Z ఇక్కడ. టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయినాం బయలుదేరడానికి. ఇక్కడ మళ్ళీ చెకింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు స్టిక్కర్లు అనేవి ఇస్తారు. మనం టికెట్లు బుక్ చేసుకొని వచ్చాం కదా, మన టికెట్స్ అనేవి ఇక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ అయిపోయిన తర్వాత మనకు ఒక స్టిక్కర్స్ ఇస్తారు. ఆ స్టిక్కర్స్ మనం షర్ట్ కావచ్చు, చేతికి కావచ్చు, ఎక్కడైనా కనిపించుకొని